నన్ను అడుగుతాను అయ్యా ఎస్ నేను పార్టీ మార్చేటోని కాదు, నీ పార్టీలో నీకు ప్రజాస్వామ్యం లేదు కావచ్చు. అరే గంగుల కమలాకర్ గురించి మాట్లాడుతూ గంగుల కమలాకర్ ప్రభాకర్ గంగుల కమలాకర్ గురించి ఇదే కేటీఆర్ అటువంటి వాడు ఇలా ఆయన సభకు సభాధ్యక్షుడు. ఎందుకంటే ఆయనకు సభకు సభాధ్యక్షత వహించి కమలాకర్ గారిని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ నా పట్ల కేసీఆర్ మాట్లాడిందేమో మీరు రికార్డు చూసినారు, అదే కమలాకర్ పట్ల ఇదే కేటీఆర్ మాట్లాడిన దానికి సంబంధించి దయచేసి ఒక్కసారి చూడమని సందర్భంగా నేను కోరుతాను. ఎందుకంటే మాటలు మాట్లాడుకుంటూ పోతున్న ఒక హద్దు ఉండాలి, ఒక వ్యవస్థలో ఒక బాధ్యత గల వ్యక్తులుగా అవన్నీ ఏం లేకుండా మళ్ళీ ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరు వస్తారు. వచ్చి మొన్న ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎటువంటి పనులు చేసినో మీరు అందరు చూసిండ్రు. దూరం పోవాల్సిన పని లేదు, ఎక్కడెక్కడో ఎవరెవరో ఉదాహరణలు చెప్పవలసిన పని లేదు. మన కరీంనగర్ ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ ఎన్ని మాటలు చెప్పిండు, ఎన్ని ఫోటోలు దిగిండు గంగుల కమలాకర్. తెల్లారులేస్తే మేము కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పేపర్ తెరవంగానే గంగుల కమలాకర్ ఫోటో. ఏం చేస్తుండు గంగుల కమలాకర్ అంటే చౌరస్తా కాడ నాగా చౌరస్తా కాడ మరి అందరు జమ అయినరో లేదో తెలుసుకున్నాడు, ముంగటి కాచి కూర్చున్నాడు, ఫోటోలు దిగుడు. ఏం ఫోటోలు అవి? ఒక రోజేమో గంగుల కమలాకరు కంకులు కాలుతుండు, ఇంకో రోజేమో సకినాలు చుడుతుండు, ఇంకో రోజేమో గారెలు ఎత్తుండు, ఇంకో రోజేమో తొమ్మరిగడ్డలు ఎత్తుండు. ఎందుక కమలాకరు అంటే ఇదంతా తెలంగాణ కోసమే ఎత్తున్నా, తెలంగాణ కోసం నిరసన చెప్తున్నా అన్నాడు. ఆఖరికి ఒక రోజు ఎంత దూరం పోయిండు గంగుల కమలాకర్ అంటే తెలంగాణకి నీయకపోతే నేను మానవ బాంబునై పేలిపోతా అన్నాడు గంగుల కమలాకర్. మేము కూడా పరిచయం అయినాం, టీఆర్ఎస్ వాళ్ళం కూడా కొరినాక నిజంగానే ఆయన సస్తలో ఏం పాడని చెప్పి భయపడ్డాం. అట్లా మేము భయపడ్డ వాళ్ళం. ఇక మరి రాజీనామాలు చేసినాడు కమలాకర్కి ఫోన్ చేసినాం, అన్నా కమలాకర్ అన్న మరి రా, మేము అందరం పోతున్నాం రాజీనామాలు చేసేందుకు రాయే అంటే మరి మానవ బాంబై పేల్తా అన్నాడు. కనీసం సుతిల్ బాంబు లెక్క వెళ్ళన్నద్దా? సుతిల్ బాంబు కాదు, చిన్నది కుక్క పటాకుంటే చూడు ఎర్రది, ఒక గదాన్ లెక్క వెళ్ళేందుకు కూడా తయారు లేడు. యాడికి పోయినందుకు మళ్ళీ పోయి చంద్రబాబు సంకల కూర్చున్నాడు. మరి నీ ఆనాడు చేరు పటాకే ఇలా నీ సభకు అధ్యక్షుడు. 2001 మే 17 నాడు ఏ ఎస్ఆర్ఆర్ కాలేజీలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించరో బిడ్డ, ఆ ఎస్ఆర్ఆర్ కాలేజీకి రాజకీయంగా నాకు జీవితాన్ని ఇచ్చి విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఎన్నుకొని 1987 నుంచి ఏడు దాకా ప్రస్థానం నడుపుతా ఉన్నా నా కొడక. ఆ కాలేజీ మీటింగ్ లో ఆ కాలేజీ గ్రౌండ్ లో నా గురించి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని అడుగుతాను. ఇలా దమ్ముంటే తెలంగాణ కోసం నువ్వు ఒకసారి నీ మాటలు రికార్డులో లేవు, కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన వెదర వెంకటరెడ్డి, ఇలా బీజేపీలో వెదర శ్రీరామ్ వాళ్ళతో నువ్వేం మాట్లాడావో తెలుసా? అరే మా నాయనను ఎందుకు తప్పు పట్టిస్తున్నారా, మా నాయన తెలంగాణను పిచ్చి తిప్పుతున్నారు. నీ మొత్తం స్నేహితులు, నీ మొత్తం రాజకీయంగా వ్యాపారపరంగా మొత్తం కుటుంబం అంతా నీకు తెలంగాణలో చదువుకోకనే పోతే, తెలంగాణ భాష కూడా లేకపోతే, తెలంగాణ ఉద్యమం పేరు మీద అమరులైనటువంటి వాళ్ళ శవాల పేలాల మీద వచ్చి అధికారంలో కూర్చొని సిగ్గనిపిస్తలేదా అని అడుగుతాను. ఇలా మీ నాయన చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు. అటువంటి సోనియా గాంధీ గురించి మాట్లాడుతావు. తెలంగాణకు సంబంధించి ఇలా రాజకీయంగా పోరాడినటువంటి 2001లో మీ నాయన పెట్టినాడు వేదిక మీద ఫోటో చూడు, ఎవడన్నా ఒక్కడన్నా ఆ వేదిక మీద అధికారంలో ఉన్నారా అని అడుగుతాను. ఇలా ఎంతసేపు జోకుడు గాన్లు, ఎంతసేపు భజన మండలి. అరే ఇలా మేము ఢిల్లీ గులాంలు అంటున్నావు. ఢిల్లీకి సంబంధించి మేము రాజుల్లాగా మా పార్టీ నాయకత్వాన్ని అడిగే శక్తి మాకుంది. నీ ప్రగతి భవన్ గులాంలు ఎవడన్నా వచ్చి ప్రగతి భవన్ లో అపాయింట్మెంట్ లేకుండా వచ్చే ధైర్యం ఉందా? ఎవడైనా ప్రగతి భవన్ కు వచ్చి ఏం కేసీఆర్ ఇది అని అడిగేటువంటి ధైర్యం ఉందా? సచ్చు దద్దమ్మ లెక్క శవాల్లాగా జీవోత్సవాల్లాగా ఉండేటువంటి నీ పార్టీ నాయకత్వం ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. అరే నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, నువ్వు నీ నాయన వారసత్వంలా రాజకీయంగా నీ నాయన తెలంగాణ కోసం కొట్లాడిన అనేక మంది వచ్చినటువంటి పదవిని ఎంజాయ్ చేసి నువ్వేదో ఇలా ఆర్థికంగా ఒకనాడు మోటార్ ఏజెన్సీలో ₹1,00,000 వస్తే ఎట్లా బతకాలని ఉంటాడు. ఇలా 1,000 కోట్లకు అధికారం వచ్చిన నీ దగ్గర నిజంగా సిట్టింగ్ జడ్జి తోటి నా ఆస్తుల మీద పొన్నం ప్రభాకర్ ఒక జమీందార్, కరీంనగర్ ల్యాండ్ లార్డ్, నీ దగ్గర ఏమున్నదో రా ఒక్కసారి చూద్దాం. ఇలా నీ ఆస్తుల యొక్క వివరాలను అడక్క తింటే కూడా తిండి లేనటువంటి నువ్వు ఇలా నా గురించి మాట్లాడుతా ఉన్నావు.
రాయల ప్రగతి భవన్ కు పరిమితమై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఏది పడుతుంది మాట్లాడితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.